నిర్మల్ పట్టణంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరపబడ్డాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని బతుకమ్మలను పూజించారు. జిల్లా అధికారులు, పట్టణ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూల బతుకమ్మను పేర్చారు. ఇక పాటలు పాడి ఆటపాటలతో ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ ఓన్లీ ఒక ఫెస్టివల్ కాదు, ఇది తెలంగాణకి ట్రెడిషన్ ఉంది. ఇది ట్రెడిషన్ ఆల్ ఓవర్ ఇండియా. చాలా మందికి ఐడియా లేదు, కానీ కొన్ని సంవత్సరాల నుంచి మంచిగా ప్రెస్ మీడియా కవరేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా బతుకమ్మ ఫెస్టివల్ ఏమేమి ఉన్నాయి అందరికీ తెలుసు. సో ఇది చాలా ప్రౌడ్ విషయం ఉన్నాయి. మనకు కూడా మన కల్చర్ ఇంకా కాపాడాలి, మనకు కూడా మన ఇది సేమ్ కల్చర్ మన నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఈ వేదిక నుంచి నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా నేను కోరుతున్నాను, ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంది. బతుకమ్మ అంటే తెలంగాణకి ఒక కల్చర్ ఉంది, ఒక స్పిరిట్ ఉంది. ఈ స్పిరిట్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఒరిజినల్ స్పిరిట్ ఎట్లా ఉంటుందో ఆ సేమ్ స్పిరిట్ లో కాపాడాలి, ఆ సేమ్ స్పిరిట్ లో తీసుకు పోవాలి. మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడైనా ఇక్కడ వస్తాము నిర్మల్ గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. నిర్మల్ జిల్లాలో కూడా ఒక స్పిరిట్ ఉంది, ఒక కల్చర్ ఉంది. మన అందరికీ బాధ్యత ఉంది, ఈ డిస్ట్రిక్ట్ కి కల్చర్ కూడా మనం కాపాడాలి. చాలా మంది మొబైల్ చూస్తున్నారు, చాలా మంది వేరే రకంగా ముందుకు పోతున్నారు, అవన్నీ ఓకే, కానీ మీ డిస్ట్రిక్ట్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ మనం ఖచ్చితంగా కాపాడాలి. చాలా మందికి వీడియో చూస్తే కొంతమంది రాయల్ నిర్మల్ రాస్తారు. రాయల్ నిర్మల్ ఎస్ నో? సో ఈ వేదిక నుంచి నేను